ఫీజులు దండుకోవడానికి స్కూల్ భవనాలు హైటెక్ హంగులతో నిర్మిస్తున్నారు. కానీ పిల్లల రాకపోకలకు అనుభవం లేని డ్రైవర్లతో ఫిట్నెస్ లేని బస్సులు వాడుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వరంగల్ నగరంలో ఆర్టీఏ అధికారులు మన డ్యూటీ కాదులే అన్నట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్స్ ప్రారంభమయ్యాయి. పిల్లలను ఇంటి నుంచి బడికి తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యాలు బస్సులను సిద్ధం చేశారు. అయితే ఆ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా అని ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుకు అన్ని అనుమతులతో పాటు డ్రైవర్ నైపుణ్యం కలిగి ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో అనుమతులు లేకుండా తిప్పుతున్న 2 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్లో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రతి పాఠశాల యాజమాన్యం పిల్లలను ఇంటి నుంచి బడికి తీసుకుని వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు 1875 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 500 వరకు బస్సులు మాత్రమే ఫిట్నెస్ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన బస్సులు ఆర్టీఏ పరీక్షలకు రాలేదు. అలాంటి బస్సుల్లో తమ పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. విద్యార్థులను తీసుకుని వెళ్లే బస్సులకు చుట్టూ గ్రిల్స్ లేదా 2-3 ఇనుప రాడ్స్ బిగించాలి. పిల్లలు బయటికి తొంగి చూడకుండా అడ్డుగా పెట్టాలి. కానీ చాలా బస్సులకు అవి లేవు. బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ఆటోల్లో వెళ్లే పిల్లల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆటోలో 10 నుంచి 20 మంది వరకు పిల్లల్ని కుక్కి తీసుకెళ్తున్నారు. దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే బస్సులను ఆర్టీఏ కార్యాలయంకు తీసుకెళ్లి ఎంవీఐ, ఏఎంవీఐ స్థాయి అధికారులతో తనిఖీ చేయించుకోవాలి. పాఠశాల యాజమాన్యాలు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్టీఏ అధికారులు కూడా బస్సులపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు పేరెంట్స్. పిల్లాడు ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ క్లాసెస్ ని మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత యజమాన్యం చాలా క్షుణ్ణంగా తీసుకోవాలి. బస్సెస్ యొక్క కండిషన్ కూడా కొన్ని పాఠశాల యజమానులు ఏం చేస్తుంటాయంటే రెగ్యులర్ గా బస్సు అవే నడుపుతుంటారు. వాటి కండిషన్ ఏ విధంగా చూడరు. అన్ని ఓకే అని చెప్పి వాళ్ళు ఏదైతే మనకి రోడ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది వాళ్ళతో మనం పర్మిషన్ తీసుకొని, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం కూడా దీని మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆర్డీఓ వాళ్ళు కూడా బస్సెస్ అన్ని రెగ్యులర్గా చెకప్ చేసేసి స్కూళ్ళకు సందర్శించి అన్ని బస్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అట్లా ఉన్న బస్సులకే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసి. ఫిట్నెస్ లేని బస్సుల పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే ఆకులు కాలాక చేతులు పట్టుకున్న సామెతలా ఉంటుందని అంటున్నారు. భారీ వాహనాల సంఖ్య పెరిగింది. రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ లేకుండా ఆర్టీ అధికారులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా స్కూల్ యాజమాన్యాన్ని ఆర్టీ అధికారులకు కంప్లైంట్ చేయాలి. డిఓ గారికి కూడా కంప్లైంట్ చేయాలి. అప్పుడు మాత్రమే అందరు ఇందులో బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక సామాజిక బాధ్యతగా దీన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఆర్టీ అధికారులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తనిఖీలు చేసి ఫిట్నెస్ బస్సులనే రోడ్ల మీద స్కూళ్లకు అనుమతి ఇవ్వాలని. బస్సులకు ఫిట్నెస్ తీసుకోకుండా నడుపుతున్నారని ఆర్టీఏ అధికారులే చెబుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామంటున్నారు. నిబంధనల మేరకు ధృవీకరణ పత్రాలు కార్యాలయంలో సమర్పించి ఫిట్నెస్ పొందాలంటున్నారు. ఫిట్నెస్ లేని బస్సుల వివరాలను సేకరించి పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఫిట్నెస్ లేకుండా, పర్మిట్ లేకుండా కొద్దిగా బస్సులు బయట నడపకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు మిమ్మల్ని నమ్ముకునే కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా మీరు జర మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి మీ బస్సులో కొద్దిగా వాళ్ళు అలో చేస్తున్నారు. మీరు మీ ఫిట్నెస్ లేని బస్సులో ఏమైనా నడిపితే మళ్ళీ మేము ఆర్టీఓ పరంగా కొద్దిగా బండ్లు సీజ్ చేయాల్సి వస్తుంది. పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏమైనా జరగరాని సంఘటన జరిగితే మీ స్కూల్ కూడా కొద్దిగా సీజ్ అయిపోతుంది. మళ్ళీ మీకు చెడ్డ పేరు వస్తుంది. అది మొత్తం ఇప్పటికీ మన దగ్గర ఇంకా 350 వరకు కొద్దిగా ఫిట్నెస్ కానీ బండ్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తాం మేము ఆ వరకు అని చెప్పి. అవుట్ ఆఫ్ 961 అంటే 350 అంటే 600+ అయినాయి. ఆర్టీఏ అధికారులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిట్నెస్ లేని బస్సులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.